హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. సో ఈరోజు మనము కుక్కర్లో మటన్ కర్రీ వండడం. సో ముందుగా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి. సో ఫ్రెండ్స్, నేనైతే ముందుగా 1 kg మటన్ తీసుకున్నాను. సో ఆ మటన్ను నేను ఫ్రెష్గా 2 times కడుక్కొని సో అందులో ఉల్లిగడ్డ కోసి అందులో వేశాను. సో అందులో వేసిన సో తర్వాత మనం సో చేసే పని ఏంటంటే సో సాజీరా ఉంది. సో సాజీరా అనేది మనము తగినంత ఇందులో వేసుకోవాలి. సో అలాగే 2-3 దాల్చిన చెక్క, అలాగే లవంగాలు 2-3, అలాగే ఇలాచి. సో ఇవి వేసుకున్నాం కదా. సో తర్వాత మనం బిర్యానీ ఆకు, సో ఇవి కూడా 2-3 వేసుకోవాలి మనం. సో ఇలా వేసుకున్నాము. సో వేసుకున్నాక మనం సో ఇందులో మనం పసుపు వేసుకోవాలి. సో తర్వాత కారం. సో కారం మనకు ఎన్ని అంటే అనుకూలంగా, సో ఎంత మనం మనం స్పైసీగా తినేటోళ్ళు స్పైసీగా వేసుకోండి. సో మీడియం తినేటోళ్ళు మీడియంగా వేసుకోండి. సో మేమైతే మీడియమే. సో అయినా కానీ మేము 2 స్పూన్ వేసుకుంటున్నాం. సో అలాగే ఇందులో మనం పచ్చిమిర్చి అనేది సో వేసుకోవాలి. సో తర్వాత మనం అల్లం ఎల్లిగడ్డ. సో అల్లం ఎల్లిగడ్డ మనం టేస్ట్కి తగ్గట్టు మనం ఎంత మంచిగా వేసుకుంటే అంత మంచిగా మన కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది. సో అలా వేసుకోవాలి. సో ఈ మిశ్రమాలు మనం వేసుకున్నాక సో మనం ఏం చేయాలంటే అలాగే ఉప్పు. సో మనము ఉప్పు సో సరిపోయిన సో కొంచెం వేసుకోవాలి. తర్వాత కూడా మనం వేసుకోవచ్చు ఉప్పు అనేది. సో దాన్ని మనము ఉప్పు అనేది తర్వాత కూడా వేసుకోవచ్చు. కానీ మిగతా ఏంటంటే కారం, పసుపు కానీ ఇవన్నీ ఒకటేసారి వేసుడు ఉంటుంది కాబట్టి ముందుగానే వేసుకోవాలి. సో అలాగే ఇప్పుడు మనం ఇందులో వేసుకునేది ఏంటంటే ఆయిల్. సో ఆయిల్ అయితే నేనైతే 4 స్పూన్లు వేసుకుంటున్నాను. ఈ స్పూన్తో 4. సో 4 మనం 1 kg ఉంది కాబట్టి 4 వేసుకుంటే సో మనకు సరిపోతుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇది వేసుకున్నాక సో ఇది ఏంటంటే మనం మిక్స్ చేయాలి. ఇప్పుడు సో ఇలా మిక్స్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఈ మటన్ అనేది సో అన్ని ఐటమ్ వేసి మనం మిక్స్ చేసుకున్నాం మంచిగా. సో మిక్స్ చేసుకున్నాక సో మళ్ళీ మనము టమాటా ఉంది కదా, సో ఇది కూడా వేసుకోవాలి. 2 టమాటాలు వేసుకోవాలి. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు టమాటా వేసుకున్నామా. సో ఇందులో టమాటా వేసుకున్నాక మళ్ళీ ఒకటి ఏం చేయాలంటే సో వేసుకున్నాక సో మళ్ళీ మనం వాటర్ అనేది యాడ్ చేయాలి. సో ఎందుకంటే ఇది కుక్కర్ కాబట్టి అన్ని ఐటమ్స్ వేయాలి. సో ఇది ఎలా వస్తుందని మీకు కూడా నేను చూపిస్తాను. సో ఇలా వాటర్ అనేది మనం ఎంత అనేది సరిపోతుందో అంత యాడ్ చేసుకోవాలి. సో నేను యాడ్ చేసుకున్నా. సో ఇలా చేసుకున్నాక సో మనం కుక్కర్లో పెట్టేసుకోవాలి. సో కుక్కర్లో పెట్టేసుకున్నాక మనం దీనికి మసాలా ఎప్పుడు వేయాలంటే సో ఇది ఉడికినాక సో మనం మటన్ మసాలా ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టి 10 minutes వెయిట్ చేస్తాం. సో 20 minutes తర్వాత మనము డక్కన్ తీసినాము. సో కుక్కర్ది సో తీసినాక చూడండి ఫ్రెండ్స్. సో మనకి గ్రేవీ అనేది ఏ విధంగా ఉంది. సో మటన్ కూడా మంచిగా ఉడికింది. సో మన గ్రేవీ మనకి ఎంత కావాలో అంత చూసుకొని, ఒకవేళ గ్రేవీ సరిపోకపోతే సో మళ్ళీ మనం కొంచెం వాటర్ అన్న పోసుకొని చూసుకోవాలి. సో లేదు గ్రేవీ బరాబర్ ఉన్నదంటే సో దమ్కి ఇచ్చేసి దించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. సో ఈ విధంగా సో ఆల్ మిక్స్ చేసి సో మా టేస్ట్గా కూడా ఉంటుంది.
సో మనకు కుక్కర్లో మటన్ అయితే కొన్నిసార్లు కొంచెం డైరెక్ట్ వేస్తే కూడా కొంచెం ఉడకదు. సో ఇందులోనైతే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఓకేనా ఫ్రెండ్? సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చి